అందరికీ స్వాగతం సుస్వాగతం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు జరగబోయేటువంటి మెగా పీటీఎం 4.0 సందర్భంగా వచ్చినటువంటి తల్లిదండ్రులు విద్యార్థుల సహాయంతో యాక్టివ్ టీచర్స్ స్టూడెంట్స్ సహాయంతో వారి యొక్క మొబైల్ ఫోన్లో మనం దీక్ష యాప్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చేయడానికి ఈ వీడియో నందు వివిధ రకాలమైన సోపానాలు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఇందుకు ప్రధానంగా మనం యొక్క పేరెంట్స్ వచ్చిన తర్వాత వారి యొక్క ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా దీక్ష DIKSHA అనే యాప్ని ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసి తర్వాత ఈ యొక్క రాబోయే సోపానాలన్నీ మనం పాటించి సక్సెస్ఫుల్గా విజయవంతంగా పేరెంట్స్ మొబైల్ ఫోన్లో దీక్ష రిసోర్సెస్ని అంటే విద్యార్థుల కృత్యాలకి అకాడమిక్ సంబంధించి దోహదం చేయడానికి అదేవిధంగా రకరకాల యాక్టివిటీస్ని అసెస్మెంట్స్ని మదింపు అంశాలని టాస్క్లని టెక్స్టువల్ యాక్టివిటీస్ని QR కోడ్ ద్వారా ఏ విధంగా స్కాన్ చేయాలి, అదేవిధంగా ఆస్క్ AI దీక్ష అనే ట్విట్టర్ ద్వారా మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఈ విధంగా ఎన్నో రకాలుగా ఈ దీక్ష యాప్ అనేది జాతీయ స్థాయిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్ స్టేట్స్కి అంటే ఉపయోగపడే యాప్ని మన యొక్క పేరెంట్స్ మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేయడానికి మనం ఇప్పుడు సోపానాలు తెలియజేయబోతున్నాం. సో మొదటిగా ప్లే స్టోర్లో నుంచి దీక్ష యాప్ డౌన్లోడ్ చేయడము, తర్వాత మీరు స్క్రీన్ పైన వచ్చిన అంశాలని 1 by 1 అలో ఆస్క్ దీక్ష టు సెండ్ మెసేజెస్ అన్నప్పుడు ఈ విధంగా అలో చేస్తాం. తర్వాత ఇక్కడ మనకి చూజ్ యువర్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అంటే నీకు నచ్చిన భాష ఎంచుకోవాలి. సో మనకు అన్ని రకాల భాషలు 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మనం ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఎంపిక చేసుకోవచ్చు. సో ఒకసారి ఇంగ్లీష్ ఎంపిక చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ గమనించండి. ఇక్కడ న్యూ యూజరా ఎగ్జిస్టింగ్ యూజరా అంటే మనం ఆల్రెడీ వాడుతున్నామా, కొత్త ఫోన్ కొని లేదంటే కొత్తగా మనం ఫస్ట్ టైం దీన్ని వాడుతున్నాం కాబట్టి న్యూ యూజర్ని క్లిక్ చేయాలి. ఇది పేరెంట్స్ యాక్టివ్ విద్యార్థుల సహాయంతో మనం చేయగలగాలి. అదేవిధంగా యాక్టివ్ టీచర్ దీక్ష సంబంధించి అవగాహన ఉన్న టీచరు ఈ యొక్క సోపానం పాటించవలసి ఉంటుంది. నెక్స్ట్ న్యూ యూజర్ క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ స్క్రీన్ పైన ఈ విధంగా స్టూడెంటా, టీచరా, పేరెంటా, హెడ్ టీచరా, అఫీషియల్సా అంటే ఇక్కడ మనకి విద్యార్థి తల్లిదండ్రులు కానీ అదేవిధంగా ఉపాధ్యాయుడు కానీ లేదా హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ హెడ్ మాస్టర్ హెడ్ మిస్ట్రెస్ కానీ అదేవిధంగా అధికారులు ఇందులో మనము ఇక్కడ పేరెంట్ అన్ని క్లిక్ చేయాలి. పేరెంట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టేట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ని. అదేవిధంగా మన స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత బోర్డు మనకు ఆంధ్రప్రదేశ్ బోర్డు. అదేవిధంగా ఇక్కడ సర్చ్ మీడియం అన్నప్పుడు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియము మనం ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకున్నాం లేదా తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకుంటాం. అదేవిధంగా క్లాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి వెల్కమ్ టు దీక్ష లాగిన్ అనేది ఇంపార్టెంట్ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనము మామూలుగా టీచర్స్కి అయితే మనము లాగిన్ విత్ స్టేటస్ ఇస్తామన్నాం. అయితే ఇక్కడ మొదటిసారిగా తల్లిదండ్రులు చెప్తున్నాం కాబట్టి సైన్ ఇన్ విత్ గూగుల్. సో ఏ ఆండ్రాయిడ్ ఫోన్ అయినా కంపల్సరీగా ప్లే స్టోర్ ద్వారా డిఫాల్ట్గా ఏదో ఒక జీమెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకో ఉంటారు. మనం ఆ యొక్క జీమెయిల్ ఐడి ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మనము ఆ జీమెయిల్ ఐడి ఫోన్లో ఉన్నటువంటి డిఫాల్ట్ జీమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేస్తే మనము సక్సెస్ఫుల్గా ఈ దీక్ష యాప్లోకి మనం ప్రవేశించబోతున్నాం. ఇక్కడ మనకి ప్రొఫైల్ సంబంధించి ఫస్ట్ నేము లాస్ట్ నేము ఈ యొక్క ఇప్పుడు చూడండి మీ స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా జీమెయిల్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆటోమేటిక్గా పాస్వర్డ్ అది ఫెచ్ చేయొచ్చు అంటే తీసుకొని అదే డిస్ప్లే చేయవచ్చు. లేదంటే మీకు ఆ జీమెయిల్ పాస్వర్డ్ గుర్తు ఉంటే దానిని ఇక్కడ లోడింగ్ మన ఆటోమేటిక్గా రికవర్ చేసుకొని మనము దీక్షలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఈ విధంగా స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా మీరు ఈ స్టెప్స్ని నిదానంగా ఫాలో అవుతూ కొంచెం స్లో కనెక్షన్ ఉన్నప్పటికీ ఆ సెటప్ అయ్యేంత వరకు ఓపిక్గా దీక్షని మనము యాప్ని ఇన్స్టాల్ చేసడానికి ఈ విధంగా స్క్రీన్ పైన చూపిస్తున్నట్టుగా వస్తుంది. ఇక్కడ మనకి కోర్సెస్ ఏదైనా కొత్తగా పిల్లలకి ఆసక్తి ఉంటే AI కోర్సెస్ కానీ లేదంటే కంప్యూటర్ కోర్సెస్ కానీ మనం టైప్ చేయగానే కీవర్డ్ ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ మనం యాక్సెస్ చేయాలి. టెక్స్ట్ బుక్లో QR కోడ్స్ని స్కాన్ చేయాలి. అసెస్మెంట్స్, హోంవర్క్స్, ఇన్ఫోగ్రాఫిక్స్, అదేవిధంగా ఇమేజెస్ లేదా ఎగ్జామ్ సంబంధించి MCQ బిట్స్ని ప్రాక్టీస్ చేయడము ఇలాంటి అంశాలన్నీ మనం ఇక్కడ చేయవచ్చు. అదేవిధంగా మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా ఇక్కడ QR కోడ్ సింబల్ ఉంది కదండి, ఆ QR కోడ్ సింబల్ను కూడా మీరు స్కాన్ చేయవచ్చు. సో ఇక్కడ మనకి స్క్రీన్ పైన ప్రొఫైల్ అప్డేషన్లో మిడిల్ నేమ్,
లాస్ట్ నేమ్, జెండర్, ఇక్కడ రోలు ఆంధ్రప్రదేశ్, ఇక్కడ రోల్ అంటే స్టూడెంట్ అనమాట. ఈ విధంగా మనకి ఈ అంశాలన్నీ కంప్లీట్ చేసే విధంగా మనము హెల్ప్ చేయవలసి ఉంటుంది. వన్స్ ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ప్రొఫైల్ అనేది మ్యాక్సిమం కంప్లీట్ అవుతుంది. సో ముఖ్యంగా మనం ఈ యొక్క దీక్ష ద్వారా ఏం చెప్పదలుచుకున్నామంటే, ఈ యొక్క క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ చూస్తున్నాం కదండి, ఈ క్యూఆర్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి మళ్ళీ మనము ప్రాసెస్ పోతున్నాం. ఆ క్యూఆర్ కోడ్ మనకి ఇక్కడ చూపిస్తున్న క్యూఆర్ కోడ్ దీని ద్వారా స్కాన్ చేయవలసి ఉంది, కోర్సెస్ చేయవచ్చు అనమాట, రైట్. సో ఈ విధంగా మొత్తం ప్రాసెస్ని మనము ఈ యొక్క వీడియో ద్వారా మనం నేర్చుకొని ఇంటర్న్ మనం పేరెంట్స్కి మిగతా వాళ్ళందరికీ కమ్యూనికేట్ చేయవలసిన అవసరం ఉంది. సో ఒకసారి మీరు నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ప్రొఫైల్ సంబంధించి ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఇవి ఏదైతే యాస్టిక్ మార్క్ ఉందో, రెడ్ మార్క్ ఉందో, వాటిని కంపల్సరీగా మనం ఇక్కడ సేవ్ చేయవలసి ఉంటుంది. ఒకసారి సేవ్ చేసిన వెంటనే మన ప్రొఫైల్ అనేది కంప్లీట్గా అప్డేట్ అవుతుంది, నవీకరించబడుతుంది. తర్వాత మనం ఇందులో ఉన్నటువంటి వనరుల్ని ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. సో ఉపాధ్యాయులు ఏదైనా ఒక పాఠం అయిన తర్వాత దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ అక్కడ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఉపాధ్యాయులు చెప్పినటువంటి హోంవర్క్ టాస్క్ని లేదంటే అలాంటి యాక్టివిటీస్ని ఈ విధంగా చేయడానికి ఉపయోగపడుతుంది, రైట్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ అండ్ స్టే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. డూ టేక్ కేర్. జై హింద్.